అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే చేస్తుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా మన రోజు ఎప్పుడు కూడా ఫ్రెష్ మైండ్తో పాటు ఫ్రెష్ అట్మాస్ఫియర్తో స్టార్ట్ అవ్వాలి. నేను ఏ పనైనా సరే చాలా నిదానంగా చేసుకుంటాను. ఇంకా మేము ఉండేది 2 BHK ఇల్లు అయినా కూడా ఇంకా దాన్ని ఇల్లు వచ్చి శుభ్రం చేయడానికి అయితే అరగంట టైం అయితే పడుతుందండి. ఇంకా తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఉదయాన్నే. ఇంకా రైస్ కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా కర్రీ చేసేద్దాం అని బీరకాయ అయితే కట్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. బీరకాయ ఒక కాయ ఉంది, ఇంకా అందుకనేసి ఇంకా దాన్ని కట్ చేసేసి కూర అయితే చేసేద్దాంలే అనేసి కొంచెము చేసేస్తూ ఉన్నా. ఇంకా జీవితంలో ఇదొక గుణపాఠం అండి. మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదని అనుకుంటూనే ఉన్నా. ఏదైనా కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కదా, వాటన్నిటిని ఎదుర్కొనే అంత ఓపిక కూడా మనకి ఉండాలి. ఇలాంటి సమయం వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టీలు అయితే వేసామండి. ఎలాగో మాకు ఒక పాప ఉంది కదా, ఇంకా ఆ పాపకి తనకి ఏదైనా అవసరానికి వస్తాయిలా అనేసి ఇంకా అతని దగ్గర అయితే వేసాము. బాగా 2-3 నెలలు బాగానే మంచిగానే వేయించుకున్నాడు. వేయించుకున్న తర్వాత ఇంకా కొన్ని నెలల తర్వాత పాడుకున్న తర్వాత ఇంకా అవి పాపకైతే దేనికో దానికి ఉపయోగపడతాయిలే, ఏదో వస్తువు తీసుకోవచ్చు అనేసి వేసాము. అతను బాగానే ఉన్నాడు, బాగా నమ్మకంగా ఉంటూనే చాలా మోసం అయితే చేసేసారండి. పాపం నాతో పాటు వేసిన వాళ్ళందరూ కూడా మోసపోయారు. రాత్రికి రాత్రి ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు వెళ్ళిపోయారు. నిజంగా ఇదైతే చాలా బాధేసిందండి. మేము సరిగ్గా తినక ఇంట్లో ఖర్చులు తగ్గించేసుకొని అతను చాలా ఇబ్బంది పడుతూ అతని దగ్గర చిట్టీలు వేస్తే అతనేమో మోసం చేశాడు. నిజంగానే జీవితంలో ఇదొక గుణపాఠం అండి. అందుకే ఎవరిని కూడా నమ్మకూడదు. పాపం మా వారైతే చాలా డల్ అయిపోయారు. అదే పనిగా ఆలోచిస్తూ సరిగ్గా తిండి తినక నిద్రపోక ఆరోగ్యం కూడా కోలుకోవడానికి 2-3 నెలలు అయితే టైం పట్టిందండి. ఎవరికైనా డబ్బులు అనేవి ఊరికే రావు కదండి. చాలా కష్టపడితే కానీ ఆ డబ్బులు అనేవి రావు. ఇక జీవితంలో ఎవరిని నమ్మకూడదు అనుకున్నాను. చేతనైతే ఇంకా మనము ఇంకా ఎలాగో మనం వంటగదిలో వంట చేసేస్తూ ఉంటాం కదా, ఆ పప్పు డబ్బాల్లో అక్కడ జాగ్రత్తగా దాచుకోవటం మంచిది అని నాకైతే అనిపించింది. అలానే ఇంట్లో దాచుకున్నా కూడా భయమే కదండి. బ్యాంకులో వేస్తేనే దేనికో దానికి ఆ ఖర్చుకున్న దేనికో దానికి వాడేస్తూ ఉంటాం కదా. నిజంగాను ఎటు చూసుకున్న ప్రాబ్లమేనండి, ఇంకేం చేయలేము. ఇంకా అందుకనేసి ఇంకా లైఫ్లో ఎవరిని కూడా నమ్మకూడదు అని నిర్ణయించుకున్నాము. బంధువులు, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా సరే నమ్మకూడదు. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ప్రపంచం లేదన్నట్టుగా ఉంది జీవితం అయితే. డబ్బు ఉంటేనే మనుషుల్ని కొంచెం విలువిచ్చి మాట్లాడతారండి. లేదంటే వీళ్ళెవరు అన్నట్లుగా కూడా చూస్తూ ఉంటారు జనం కూడాను. అసలు సొసైటీ అనేది అలా మారిపోయింది. మొత్తం కూడా డబ్బే ఒక జీవితం అయిపోయింది. డబ్బు ఉంటేనే మనుషులకి విలువైన ఈ రోజుల్లో కొంచెం విలువ ఇవ్వడం కానీ, ఏదైనా కూడా డబ్బు ఉంటేనే బ్రతకగలము అన్న రోజులైతే వచ్చేసాయి నిజంగానే. కానీ ఇంకా ఏం చేయలేం కదా. ఇంకా అలా మోసం చేసే వాళ్ళు ఉన్న రోజులు మోసపోతూనే ఉంటాము. వాటికి ఏం చేయలేం కదా. కానీ ఇంత నమ్మక ద్రోహం అయితే ఎవరు చేయకూడదండి నిజంగానే. కానీ ఈ రోజుల్లో అవే ఎక్కువైపోయాయి కదా, నమ్మక ద్రోహం చేయడం, నమ్మించి మోసం చేయడమే ఎక్కువైపోయాయి. చేయగలిగింది ఏముందండి, ఇంకా బాధపడటం తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు కదా. ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా అన్నం వండేసి కర్రీ చేసేసాను. ఇంకా పిల్లల నుంచి బాక్స్లోకి కర్రీ చేసేసిన తర్వాత ఇంకా నైటు పప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా దోశకి, ఇడ్లీకి, గారెకి అయితే వేసేద్దాంలే అనేసి నానబెట్టాను. ఇంకా ముందుగా మినపప్పు అయితే కడిగేస్తున్నాను. నైటే నానబెట్టాను కదా పొట్టుపప్పు, ఇంకా అందుకనేసి షింక్లో ఒక జల్లెడ అయితే వేసేసేసి ఇంకా జల్లెల్లో కడిగేస్తూ ఉన్నాను. వాటర్ని కిందకు పోతాయి. ఇంకా పొట్టు అనేది ఇంకా జల్లెల్లోనే ఆగిపోతుంది. ఇంకా అందుకనేసి ఇంకా కడిగేస్తూ ఉన్నాను మొత్తం కూడా. చాలా టైం పట్టిద్దండి పొట్టుపప్పు కదా కడగాలంటే. ఇంకా అలానే కడిగేస్తూ ఉన్నాను.
కడిగేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ బియ్యం కూడా నానబెట్టేశాను. బియ్యంలో కొంచెం పచ్చిశనగపప్పు మెంతులు అయితే వేసి నానబెట్టేశాను. ఇంకా నానబెట్టేసిన తర్వాత అవి కూడా క్లీన్ అయితే మొత్తం కడిగేస్తాను. నైటే కడిగి పెట్టేశాను. ఇంకా 1-2 సార్లు కడిగేస్తే అయిపోతుంది. బియ్యం అయితే కూడా ఇంకా మినపప్పు అయితే పొట్టు అయితే పోయింది. ఇంక మొత్తం పోదులే కానివ్వండి, చాలా వరకు 90% అయితే పొట్టు అయితే పోయింది. వాటిని మళ్ళీ గాలించేసే పనే ఉండదండి. ఇంటి దగ్గరే మొత్తం నీట్గా క్లీన్ చేసి రాళ్ళేం లేకుండా పంపించేస్తారు. ఇంకా అవన్నీ కూడా ఇంకా పప్పు మొత్తం కూడా బియ్యంలో అయితే వేసేస్తూ ఉన్నాను. దానికే నానబెట్టేశాను. ఇంకా నానబెట్టేసేసిన తర్వాత ఇంకా మా పిల్లల్ని లేపి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు అయితే చేయించేసాను. స్నానాలు చేయించేసిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే వేసేస్తున్నాను. కొంచెం మందంగా ఊతప్పల్లాగా వేసేద్దాంలే అనేసి ఇంకా కొంచెం మందంగా అయితే దోశలాగా అయితే దెబ్బ రొట్టెలాగా అయితే వేసేసాను. దాని మీద కొంచెం ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఉల్లిపాయలు వేసేసి చట్నీ ఏం చేయలేదు దోశల్లోకి, అందుకనేసి కొంచెం ఉల్లిపాయలు కారం అయితే వేసేసేసి ఇంకా మా బాబుకి ఉదయాన్నే దెబ్బ రొట్టెలాగా దోశ అయితే వేసేసాను కొంచెం మందంగా. ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసేసి ఇంకా వాళ్ళనైతే స్కూల్కి అయితే లంచ్ బాక్స్లు అయితే కట్టాలి. మామూలుగా అయితే సాటర్డే స్కూల్ ఉండదు మా బాబుకి, కానీ ఇంకా ఈరోజు స్కూల్ అయితే పెట్టారు. ఇంతకుముందు ఇంతకుముందు బంద్ అని సెలవు ఇచ్చారు కదా, అందుకనేసి ఇంకా ఈ సాటర్డే అయితే పెట్టేశారు. అది మినపప్పు మొత్తం క్లీన్ చేశానండి. పొట్టు చూడండి ఎంత పొట్టు అయితే వచ్చేసిందో, మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా అదైతే మొత్తం కూడా చెత్తలో అయితే పడేయాలి. ఇంకా మా బాబుకి అయితే ఊతప్పం దెబ్బ రొట్టెలాగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత ఇంకా గ్రైండర్ అయితే వేసేద్దాంలే అనేసి మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక మా పాపకైతే ఈరోజు స్కూల్ లేదు. ఇంకా అందుకని తనైతే నిద్ర లేవలేదు. ఇంకా సరేలే ఇంకా అనేసి ఇంకా గారెగా అయితే వేసేస్తా ఉన్నా. ఫస్ట్ గారెపిండి అయితే వేస్తున్నాను గ్రైండర్లో. పొట్టుపప్పుతోనే గారెలు బాగా చాలా టేస్ట్గా ఉంటాయండి. మెదుపు వస్తుంది బాగా. పొట్టుపప్పుతో గారెలు అనేవి చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఇంకా అందుకనేసి ఇంకా ముందు గారెకైతే వేసేస్తాను. గారెపిండి కూడా మెదిగిపోయింది. ఇంకా అందుకనేసి మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు శనివారం కదా, ఇంకా ఈవినింగ్ గారెలు వేసేద్దాంలే మా బాబు వచ్చేసరికి స్నాక్స్ కింద అనేసి గారెపిండి అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా గారెపిండి వేసేసిన తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే వేసేయాలి. మళ్ళీ కూడా ఇడ్లీకి కూడా నానబెట్టేసాను. గారెపిండి మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే వేస్తున్నాను గ్రైండర్లో. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. ఇంకా నానబెట్టింది బాగా 6 సార్లు 7 సార్లు కడిగేస్తే రవ్వ అనేది బాగా తెల్లగా వస్తుంది, అందులో దుమ్ము అంతా పోయి. అందుకనేసి ఇంకా ఇడ్లీకి అయితే వేస్తూ ఉన్నాను. ఇడ్లీ కూడా బాగా పొట్టుపప్పు కదండి, పిండి అనేది బాగా మెదుపు వస్తుంది. ఇడ్లీ పిండి కూడా బాగా మెదుపుగా వస్తుంది. ఇడ్లీలు కూడా బాగా మెత్తగా వస్తాయి. బయట మనము మార్కెట్లో తెచ్చుకున్న మినపగుళ్ళు కంటే కూడా పొట్టుపప్పు అయితే చాలా మెదుపు వస్తుంది, చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా. ఇంక ఇడ్లీ పిండి కూడా మెదిగిపోయింది. ఇంకా మెదిగిపోయింది కదా అనేసి ఇంకా అది కూడా తోడేస్తూ ఉన్నా ఒక గిన్నెలోకి అయితే. ఇడ్లీ పిండి తోడేసేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసాను ముందుగాన. వేసేసి ఇంకా దోశకైతే వేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం దోశకైతే ఎక్కువ వేసేస్తాను. ఇంక ఇడ్లీకి కొంచెం తక్కువ వేస్తాను, కానీ ఇంకా దోశకైతే ఒక వారానికి సరిపడా వేసేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ దోశ తిండేస్తారు పిల్లలు. అందుకనేసి ఇంక కొంచెం పిండి మెదిగిపోయిన తర్వాత కొంచెం అన్నం అయితే వేసేస్తున్నాను. ఇంకా అలా వేస్తే దోశ ఎర్రగాను కొంచెం మంచిగా క్రిస్పీగా కాలుతుంది దోశ బాగా మంచిగా అనేసి ఇంకా దోశకైతే వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను గ్రైండర్లో. ఇంకా మొత్తం ఒకేసారి వేసేస్తే ఒక్కసారి పని అయిపోతుందండి. ఇంకా అందుకనేసి నేను ఎప్పుడు వేసుకున్నా కూడా ఇలానే వేసి పెట్టేస్తాను. ఇంకా ఇడ్లీకి రవ్వ అయితే కలపాలి. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా బాగా కడిగేసేసి వాటర్ని కూడా తీసేసేసి మొత్తం వాటర్ కూడా పిండేసేసి ఒక తపాలలో అయితే వేసేసాను. వేసేసిన తర్వాత రవ్వ అయితే కలిపేస్తూ ఉన్నాను. ఇడ్లీ రవ్వ అయితే కలిపేస్తూ ఉన్నాను. రవ్వ మొత్తం కలిపేసేసి పక్కన పెట్టేసేస్తే ఇంకా తెల్లారి ఇడ్లీలు వేసేసుకోవచ్చు కదా అనేసి ఇంకా అలాగైతే చేసేస్తూ ఉన్నా.
ఇడ్లీ రవ్వ కూడా కలిపేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా దోసపిండి కూడా మెదిగిపోయింది. ఇంకా అది కూడా పిండి అయితే కూడా మొత్తము తోడేయాలి. ఇంకా ఏ డబ్బాలో అయితే రైస్ కడిగాను కదా, ఇంకా ఆ డబ్బాలోనే తోడేస్తానండి పిండి మొత్తం కూడాను, దోసపిండి. ఇంకా డబ్బా అనేది నేను ఇంకా దోసపిండికే ఉపయోగిస్తాను, దేనికి వాడను. ఇంకా అందుకనేసి ఇంకా దాంట్లోనే దోసపిండి కూడా తోడేస్తా ఉన్నా. ఇంకా గ్రైండర్ పెట్టుకున్న రోజైతే అస్సలు అవ్వదండి పని కూడా. ఇంకా గ్రైండర్ వేయడం ఎత్తైతే దాన్ని కడిగి ఆరబెట్టి పెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకోవడం అనేది ఇంకా అదొక పని కదా. ఇంకా సరే అనేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా బాబు వచ్చే టైం అయిపోయింది స్కూల్ నుంచి. ఇంకా అనేసి ఇంకా గారెలు వేద్దాంలే అనేసి పిండిలో కొంచెం కారము, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అయితే కలిపేసేసి ఇంకా గారెపిండి అయితే కలుపుతున్నాను. గారెలు వేసేద్దాంలే ఈవినింగ్ అనేసి పిండి అయితే కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా గారెలు అయితే వేసేయాలి. ఇంకా మా పిల్లలకైతే ఇంకా మామూలుగా వేసేస్తాను. ఇంకా మా వారికి అయితే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కట్ చేసేసి వేస్తాను. ఇంకా పిల్లలు మంట అనేసి తినరు, అందుకనేసి ఇంకా వాళ్ళ వరకు అయితే నార్మల్గా వేసేస్తాను. ఇంకా కొంచెం కారపొడి వేసేసుకొని నెయ్యి వేసేసుకొని అయితే తినేస్తారు గారెల్లో మా పిల్లలు అయితేనే. అందుకనేసి గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి. బాగా పొట్టుపిండితో కదా, పొట్టు మినపప్పుతో కదా గారెలు అయితే బాగా వస్తాయి, క్రిస్పీగాన, మెత్తగాన. ఫైనల్గా గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎలా ఎంత బాగా వచ్చాయో గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లల వరకు అయితే ఒక వాయి వేసేస్తే పక్కన పెట్టేసాను ముందు. ఇంకా తర్వాత మాకైతే వేసుకుంటున్నాము. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇంకా మాకైతే వేసుకుంటున్నాము. ముందు పిల్లల కోసమని కొంచెం నార్మల్గా అయితే వేసాను. ఇంక ఇప్పుడు మాకైతే వేసుకుంటాము. కొంచెం అలాగే పిండిలో కొంచెం ఉల్లిపాయలు అవి కలిపేసేసి ఇలా వేసుకుంటేనే బాగుంటాయి. కానీ ఇంక పిల్లలు తినరు అనేసి ఇంకా పిల్లల కోసమైతే అలాగైతే చేసుకుంటాము. గారెలు అయితే వేసేస్తా ఉన్నా ఇంకవి కూడాను. గారెలు కూడా రెడీ అయిపోయాయి. గారెలు కూడా రెడీ అయిపోయాయండి, చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.